యువతి యువకులకు ఆత్మజ్ఞానం అందించడానికి మనకు అందుబాటులో ఉన్న అత్యద్భుతమైన పుస్తకం ధ్యాన విద్యార్థి. ఈ పుస్తకంలో ఎంతో సృజనాత్మకంగా ఒక రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ రెండు ఉదాహరణలను మనకు చూపిస్తూ ప్రతి అంశం మీద చక్కని అవగాహన మనకు వచ్చే విధంగా సి ఆనంద్ కుమార్ గారు మనకి ఈ పుస్తకం ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు. ప్రతి విద్యార్థి ఆత్మజ్ఞాన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి ఆధ్యాత్మిక విజ్ఞాన విద్యార్థి కావాలి. ప్రతి విద్యార్థి జ్ఞాన విద్యార్థి అవ్వాలి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం. ప్రతిరోజు ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో అనేక అంశాలను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం నమ్మకం, విశ్వాసం. ఈ పదాలు వినడానికి చాలా బాగుంటాయి, చెప్పే వాళ్ళకి అంతకన్నా బాగుంటాయి. ఆచరణలో వచ్చినప్పుడు దీని స్వభావాన్ని, దీని యొక్క ప్రాధాన్యతను, దీని యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటాం. మొదటగా నమ్మకం అంటే ఏంటో తెలుసుకుందాం. కొంతమంది అంటుంటారు, నమ్మాలయ్యా, దేన్ని నమ్మాలి? నమ్మడం అంటే ఏంటి అసలు? ఏది సాధించాలన్నా మనిషి మొదట తన మీద తనకు నమ్మకం ఉండాలి. ఇది నేను చేయగలను. నమ్మకం అనేది దీనికి ఒక మూల కారణం ఉంది. ఏంటంటే మన మనస్సు నుంచి ఒక ఆలోచన తరంగం వస్తుంది. ఈ ఆలోచన పదే 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 జరుగుతూ ఉందనుకో మన జీవితంలో, నిజ జీవితంలో ఈ ఆలోచనే బాగా బలపడి నమ్మకంగా తయారవుతుంది. కొంతమందికి వాళ్ళ నమ్మకం ఏంటంటే నేను ఏదైనా చేయగలను అంటారు. కొంతమంది నమ్మకం ఏంటంటే నేను ఏది చేయలేనంటారు. కారణం వారి యొక్క ఆలోచన అనేక సార్లు వాళ్ళ యొక్క జీవితంలో జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏదైతే వాళ్ళు పొందుతారో వాళ్ళ జీవితంలో అదే వాళ్ళ నమ్మకంగా ఏర్పడుతుంది. కొంతమందిలో వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థ చాలా 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 వినాశకరంగా ఉంటుంది. కొంతమంది యొక్క నమ్మక వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి మన యొక్క నమ్మక వ్యవస్థ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నమ్మాలయ్యా సామెత. అలాగే ఇంకొక పదాన్ని మనం యూజ్ చేసాం ఇక్కడ, విశ్వాసం. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారంటే
ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు పర్వతాలను సైతం కదిలించవచ్చు అని. ఈ ఆవగింజంత విశ్వాసానికి పర్వతాలను ఎలా కదిలిస్తావు? అంటే నీ విశ్వాసం ఎంత గొప్ప పని చేస్తుందో చూడు. దేని పట్ల విశ్వాసం ఉండాలి? ఎలాంటి విశ్వాసం ఉండాలి? మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మీరు ఒక పనిని ప్రారంభించేటప్పుడు అది కంప్లీట్ అవుతుంది అన్నటువంటి నమ్మకం, విశ్వాసం మీకు గనక ఉంటే మీరు ప్రారంభించక ముందే అది అయిపోయింది అని అర్థం. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటామో మన శరీరంలో ఆ ఆలోచనలు దానికి తగిన విధంగా ఉంటాయి. ఈ ఆలోచన మన శరీరంలో ఎంతో ప్రభావితం చూపిస్తాయి. ఆలోచనలకు తగినటువంటి విధంగా మన శరీరంలో రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు మీకు కోపం వచ్చిందనుకో, కోపం వచ్చినప్పుడు కోపానికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి లేదా బాడీలో. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కాస్త అగ్రెసివ్గా తయారైపోతారు. హ్యాపీగా ఉన్నాం అనుకో, దానికి తగిన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి మన శరీరంలో. అలాగే మనం ఎటువంటి నమ్మక వ్యవస్థను కలిగి ఉన్నాం, ఎటువంటి విశ్వాసాలను కలిగి ఉన్నాం అనే దాన్ని బట్టి ఆయా రసాయనాలన్నీ ఉత్పత్తి అవుతాయి మన శరీరంలో. కాబట్టి ఈ నమ్మకం, విశ్వాసం అన్నది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఒకానొక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు అనేటువంటి పట్టణంలో మధ్య తరగతికి చెందిన బ్రాహ్మణుడు ధ్యానం తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి ధ్యానం తెలుసుకున్నాక ఇది ప్రపంచం అంతా చెప్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభమై చేతిలో చిల్లి గవ్వ లేకుండా భూమండలం అంతా ధ్యానమయం చేయడానికి ప్రయాణం చేశాడు. ఇది విన్నప్పుడు అందరికీ నవ్వొచ్చింది. ఇది విన్నప్పుడు అందరూ పెదవిరిచారు. ఇది విన్నప్పుడు అందరూ విమర్శలు చేశారు, ఎన్నో అవమానాలు చేశారు. డబ్బు ఉంటేనే అవవు పనులు, డబ్బు లేకుండా పనులు ఎట్లా అవుతాయన్నారు. ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి ఆలోచన 40 సంవత్సరాల తర్వాత చూస్తే బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్, గోదావరి నదీ తీరాన రాజమండ్రిలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం, కొన్ని వేల పిరమిడ్లు, అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ యూట్యూబ్ ఛానల్స్ లెక్కలేనన్ని, కొన్ని కోట్ల మంది తయారయ్యారు. ఎవరయ్యా ఆ వ్యక్తి? వన్ అండ్ ఓన్లీ పాత్ ఫైండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒక వ్యక్తి దీన్ని నమ్మాడు, ఆ వ్యక్తి దీన్ని విశ్వసించాడు, దాన్ని మేనిఫెస్ట్ చేశారు. దిస్ ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్. డియర్ ఫ్రెండ్స్, పొద్దున్న లేస్తే టీ తాగాలంటే డబ్బు కావాలి, మనం ఉన్న ఇంట్లో ఉండాలంటే డబ్బు కావాలి, కరెంటు బిల్లు కట్టాలంటే డబ్బు కావాలి, బయటికి బైక్ వేసుకొని పోవాలంటే డబ్బు కావాలి, మంచినీళ్ళు తాగాలంటే బాటిల్కు డబ్బులు కావాలి, తుమ్మితే డబ్బు కావాలి, దగ్గితే డబ్బు కావాలి. పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి పనికి డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ ఈ డబ్బును రూపాయి కూడా ముట్టుకోకుండా ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆయన. ఆయన నమ్మాడు డబ్బుతో కాదు, మన లోపల ఉన్నటువంటి సంకల్పంతో అవుతుంది అని. ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే. నా ప్రాణం పోవచ్చుగాక, ఇది మాత్రం నేను చేసి తీరుతాను, ఇది అవుతుంది అని ఆయన నమ్మాడు, మేనిఫెస్ట్ చేసేసాడు. ఆయన బ్రతికుండగానే అన్ని చేసి చూపించాడు. ఈ నమ్మకం, విశ్వాసం మన జీవితాలలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తాయంటే, నువ్వు ఏది నమ్మితే, అంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం మిరాక్యులస్గా ఉంటే దాని ఫలితాలు మన జీవితాలలోకి వస్తాయి. అవి లేకపోతే మన జీవితాల్లోకి రావు. 2 చేతులు ఉండవు, బాణం వేస్తారు. వాళ్ళ పట్ల వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. అన్నీ సరిగ్గా ఉండి పనులు చేయలేరు చాలామంది. ఈ చేతులు కాళ్ళు లేకోకుండా పనులు అద్భుతంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఎందుకంటే వాళ్ళ పట్ల నమ్మకం, విశ్వాసం. మనం ఏది అనుకుంటే అదే మన నమ్మక వ్యవస్థగా, విశ్వాసంగా తయారవుతాయి. కాబట్టి ఏదైనా మనం సాధించాలన్నప్పుడు అది మనం సాధించగలం అనేటువంటి నమ్మకం చాలా ఇంపార్టెంట్. దానికి తగిన విధంగా మన శరీరం కోఆపరేట్ చేస్తుంది. దానికి తగిన విధంగా మనం వర్క్ చేయడం మొదలు పెడతాం. మన పట్ల మనకు నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. మన పట్ల మనకు విశ్వాసం అన్నది చాలా ఇంపార్టెంట్. మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసమే మన యొక్క జీవితంలో మనం పొందేటువంటి విజయాలకు కారణం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు 7th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను.
8th క్లాస్లో ధ్యానం నేర్చుకున్నాను. అంతకు మునుపు నా నమ్మక వ్యవస్థ ఉండేది, అరే నాకు చదువు రాదని. జస్ట్ చదువు రాదు అనేది తీసేసి చదువు బాగా వచ్చు అనేది పెట్టేశాను అంతే. అద్భుతం, 10th 74% మార్కులతో పాస్ అయ్యాను. ఇంటర్ డిగ్రీ అయిపోయింది, MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. జస్ట్ చదువు రాదు దగ్గర చదువు బాగా వచ్చు అంతే. మన పట్ల మనకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం, దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఏదైతే మనం నమ్ముతామో అదే మన జీవితం. కొంతమంది ఇంట్లో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు మా ఇంటి దగ్గర ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఎన్నో ఇల్లులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లోనే దొంగతనం ఎందుకు జరుగుతుందని. వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థ ఏంటంటే మనుషులు మంచోళ్ళు కాదు, మన ఇంట్లో దొంగతనం చేసి మన ఇంట్లో వస్తువులు ఎత్తికెళ్ళిపోతారు, ఆ భయంతో జీవిస్తున్నారు వాళ్ళు. ఒక దొంగ పోతుంటాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి పోగానే సిగ్నల్ వస్తుంది ఇంట్లో దొంగతనం చేయాలని. ఎందుకంటే వీళ్ళ యొక్క థాట్ ఆ వ్యక్తి రిసీవ్ చేసేసుకుంటాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మనం ఆలోచిస్తుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్గా. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు, నువ్వు ఏమని నమ్ముతున్నావు, ఆలోచనలు కొంత పర్సంటేజ్ శక్తిని కలిగి ఉంటే నమ్మకం అనేది 100% శక్తిని కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి నేను కార్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తే నాకు యాక్సిడెంట్ అవుతుంది అని వాడు నమ్మాడు అనుకో, నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకంటే మన శరీరం ఆ విధంగా ఆ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా నడుచుకుంటుంది. కాబట్టి నీ లోపల ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎటువంటి విశ్వాసాలను కలిగి ఉన్నాం, సరికాని నమ్మకాలను, సరికాని విశ్వాసాలను పూర్తిగా తీసేయాలి. తీసివేయకపోతే మన జీవితం బతికుండగానే నరకం అవుతుంది. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ భూమి మీద ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఈ ఆవిష్కరణలన్నీ జరగక మునుపు ఎవరైతే ఈ ఆవిష్కరణలు చేస్తున్నారో అవన్నీ గాల్లో ఉన్నట్లే. నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను, మీరు ఒక టీవీ చూస్తున్నారు, లేదా ఒక ఫోన్లో ఇది వాచ్ చేస్తున్నారు. ఈ టీవీని, ఈ యొక్క ఫోన్ని కనిపెట్టిన వ్యక్తులకు ఇది కనిపెట్టక మునుపు ఇది నేను కనిపెడతాను అన్నటువంటి విశ్వాసం, నమ్మకంతోనే వాళ్ళు పనిచేశారు. కాబట్టే ఇవి వచ్చాయి భూమి మీదకి. అలాగే పత్రిజీ కూడా ఆయన నమ్మాడు, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇవన్నీ సాధ్యమని నమ్మాడు. ఆయన చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి ఇంకొకరు లేరు. వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఒక మనిషి నమ్మితే ఏదైనా అవుతుంది అనడానికి ఇదే పరాకాష్ట. ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మారిస్ గుడ్మాన్, ఈ పేరు వింటే చాలు. ఈయనని అందరు మిరాకిల్ మ్యాన్ అంటారు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నాడు, ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది. శరీరం లోపల అన్ని ముక్కలుగా ఇరిగిపోయి ఉన్నాయి. ఏ శరీర పార్ట్ ఆయనకు పనిచేయట్లేదు. కొన్ని పైపులు పెట్టి నోట్లోకి లిక్విడ్స్ పంపిస్తున్నారు. ముక్కులో గాలి ఆడడానికి కొన్ని పైపులు పెట్టారు. అలా శవంలాగా పడున్నాడు. డాక్టర్లు అందరూ చెప్పారు, నీ చావు ఖాయం, నువ్వు బ్రతికే ఆస్కారమే లేదు. ఎందుకంటే వెన్నెముక ఫ్రాక్చర్ అయిపోయింది, నెక్ ఫ్రాక్చర్ అయిపోయింది, లోపలికి ఫుడ్ వెళ్ళడానికి లేదు, గొట్టాలన్నీ పెట్టేశారు, ముక్కులో గాలి ఆడడానికి పైపులు పెట్టారు, ప్రతి పార్టు డ్యామేజ్ అయి ఉంది, నువ్వు బతకడం సాధ్యం కాదు అని చెప్పారు. బతకడం సాధ్యము, నేను నడుచుకుంటా మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాడు. ఆయన అలా బతికి ఎన్నో లెక్చరర్స్ ఇచ్చారు, ఎన్నో మోటివేషన్ క్లాసెస్ ఇచ్చారు. అందుకే ఆయన మిరాకిల్ మ్యాన్ అంటారు. నమ్మకం, విశ్వాసం, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మన యొక్క ఆనందమయ జీవితానికి, మన యొక్క జ్ఞానవంతమయ జీవితానికి ఈ నమ్మకం, విశ్వాసం అన్నది పునాది. ఇవి ఎవరిలో ఉంటే విజయం అన్నది వాళ్ళని వరిస్తుంది. ధ్యానం అన్నది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళ జీవితంలో నమ్మకం, విశ్వాసం అన్నవి ప్రధాన పాత్రను పోషించేలాగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మన పట్ల మనకు నమ్మకం ఉండాలి, మన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. థ్యాంక్ యూ. నమ్మకం, విశ్వాసం గురించి ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మనకు వివరించారు. అయితే నేను మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. అది మరి ఎవరో గురించి కాదు, విల్మా రుడాల్ఫ్. ఆమెకి 4 ఏళ్ల వయసులోనే డబల్ న్యూమోనియా అండ్ విషజ్వరం వచ్చింది. అది సోకడం వల్ల ఆమెకు పోలియోకి దారితీసింది. అప్పటి నుండి 2 కాళ్ళు కూడా చచ్చుబడిపోయినాయి. ఆమె ఇంక జీవితంలో నడవలేదని, మంచం పైన ఆమె జీవితాన్ని సాగించాల్సి ఉంటుందని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కానీ విల్మాకు చిన్నతనం నుంచే ఈ భూమి మీద అత్యంత వేగంగా పరిగెట్టాలని కోరిక. తను
అనుకున్నది తను విశ్వసించింది, నమ్మింది. అందుకు మొట్టమొదటి అడుగుగా 9 ఏళ్ల వయసుకి ఆమె నడవడం స్టార్ట్ చేసింది. అలా నడుస్తూనే 13 ఏళ్ల వయసుకి పరిగెట్టడం స్టార్ట్ చేసింది. ఏది కాళ్ళు పనిచేయవు, జీవితాంతం మంచం మీదే అన్న దానికి ఆమె మీద ఉన్న నమ్మకంతో నడుస్తూ అలాగే 13 ఏళ్ళకి పరిగెట్టి, అంతేకాకుండా పోటీల్లో పాల్గొనడం కూడా ఆమె స్టార్ట్ చేసింది. కానీ మొదటి నాళ్ళల్లో ఆమె ఎంత ప్రయత్నించినా సరే, పోటీలో విజయం సాధించడానికి ప్రయత్నించినా సరే ఆమెకి ఏ ప్రైజు రాలేదు. అయినా సరే ఆమె విశ్వాసాన్ని, పట్టుదలని, నమ్మకాన్ని ఏ మాత్రం వదలకుండా మళ్ళీ ఆవిడ ప్రయత్నిస్తూనే ఉంది. ఫైనల్గా ఒక పోటీలో ఆమె ఫస్ట్ ప్రైజ్ సాధించింది. సరిపోయింది ఆవిడకి. నేను సాధించగలననే నమ్మకం కంప్లీట్లీ, అంటే ఏ నమ్మకం లేనప్పుడు ఒక నమ్మకం వచ్చింది, కానీ ఇంత ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఇంకా ఆమె నమ్మకం, విశ్వాసం రెట్టింపైంది దానికి. ఆ మొదటి ప్రైజ్లో వచ్చిన నమ్మకం ఆమెను ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళింది. ఆమె ఎంతో కృషి చేసి ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగుల పందెంలో గోల్డ్ మెడల్ని సాధించింది. అంతేకాకుండా 200 మీటర్లు, 400 మీటర్లో కూడా ఆమె విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1960 ఒలింపిక్స్లో అత్యంత వేగంగా పరిగెట్టగలిగే మహిళగా ప్రపంచ రికార్డులు కూడా సృష్టించింది ఆమె. అసలు నడవడమే కుదరదని డాక్టర్లు చెప్పినా సరే తన పట్ల తాను నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి ఒలింపిక్స్లో గెలిచి ప్రపంచంలోనే అంతకు ముందు ఎవ్వరు పొందనంత ఘనత పొందడం మామూలు విషయం కాదు, చిన్న విషయము కాదు. సో మన జీవితాల్లో చాలామంది అంటారు, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల అవుతుందా, అసలు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలవని చాలామంది విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఏదైతే నమ్మారో దాన్ని విశ్వసించి నమ్మి కంప్లీట్లీ అట్ల వైపు మీరు అడుగులు వేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే, కృషి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మీ లైఫ్లో మీరు కోరుకున్నది ఉంటుంది. దానికి రియల్ ఎగ్జాంపులే ఇది. మీ మీద మీకు ఇంకా విశ్వాసం పెరగాలన్నా, నమ్మకం పెరగాలన్నా, ఆత్మస్థైర్యం పెరగాలన్నా ధ్యానం ఒక్కనొక మార్గం. సో ధ్యానం చేస్తూ మీరు అనుకున్న సాధించడం మరింత సులువు అవుతుంది, మరింత క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళగలరు. సో ఈరోజు మీకు మీరు ప్రశ్నించుకోండి, నేనేం విశ్వసిస్తున్నాను, నేనేం నమ్ముతున్నాను, దాని వైపు నా అడుగులు ఉన్నాయా లేవా అని. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను. థ్యాంక్ యూ. నమ్మకం, విశ్వాసం, ఈ రెండింటి గురించి చక్కగా ఆనంద్ గారు వివరించిన కాన్సెప్ట్ అంతా కూడా విన్నారు కదా. అదేవిధంగా విల్మా రుడాల్ఫ్ గారి యొక్క జీవిత చరిత్రను కూడా మీరు చూశారు. అద్భుతమైన జీవితం అది. ఎంత అద్భుతం నిజంగా. కాళ్ళు చచ్చుబడిపోయిన తర్వాత కూడా నేను పరిగెట్టాలి అన్న ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, ఆ పరుగుతో ఒలింపిక్ మెడల్ని, అది కూడా గోల్డ్ మెడల్ని సాధించడం అద్భుతం. విల్మా రుడాల్ఫ్ గారి యొక్క ఆమెపై ఆమెకు ఉన్న నమ్మకం, విశ్వాసం అద్భుతం, అద్వితీయం. ఈరోజు మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ కూడా నమ్మకం, విశ్వాసం మీద వచ్చిన ఒక మంచి సినిమా ఎగ్జాంపుల్ని చూద్దాం. దాని గురించి వచ్చిన ఒక హృదయానికి హద్దుకునే ఒక సినిమా నింగి నేల నాదే. ఇది ఒక ఫారిన్ మూవీ. ఆ మూవీ అక్కడి నుండి తెలుగులోకి అనువదించబడింది. సో అనువదించబడి నింగి నేల నాదే అనే పేరుతో ఒక చక్కని సినిమా. జీ హువా అనే ఒక అమ్మాయి, తన యొక్క జీవిత చరిత్రే ఈ సినిమా అన్నమాట. దాని క్యాప్షన్ నింగి నేల నాదే, ఎస్ యూ కెన్. ఈ సినిమా అంతా కూడా జీ హువా తన జీవితంలో తను ఎదగాలనుకున్న ప్రయత్నానికి తనకు వచ్చిన అడ్డుకట్టలన్నింటినీ కూడా ఎలా చీల్చుకొని ముందుకు వెళ్ళింది అన్న విషయాన్ని మనకు చూపిస్తారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా మీరు కూడా యూట్యూబ్లో ఉంది, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మూవీ ప్లాట్కి వస్తే, మన జీ హువా చాలా చక్కగా చలాకీగా స్నేహితులతో ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా చదువుకుంటూ 100% మార్కులు సంపాదించే అమ్మాయి అన్నమాట. మంచి మార్కులు సంపాదించినప్పుడు తన తల్లిదండ్రులు సినిమా ప్రారంభంలోనే అందరికీ కూడా ఒక మంచి పార్టీ ఇస్తూ ఉంటారనమాట. అలా పార్టీ ఇస్తూ, మా అమ్మాయి మంచిగా చదివింది, ఈసారి 100% మార్క్స్ వచ్చినాయి, కాబట్టి ఇప్పుడు మా అమ్మాయిని తనకు నచ్చిన విద్యను తనకు నేర్పించేలాగా మేము మరింత ప్రోత్సహిస్తామని ఇరుగు పొరుగు వారికి, కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తూ ఉంటారనమాట. ఈ క్రమంలో ఏం జరుగుతుందని పిల్లలందరూ ఆడుకోవడానికి పక్కకు వెళ్తారు, తల్లిదండ్రులంతా ఒక దగ్గర ఆనందంగా తింటూ ఉంటారు. తన స్నేహితులతో గాలిపటం, పతంగులు ఎగరవేయడానికి తను బయటికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఒక పతంగి ఒక పోల్కి చిక్కుకొని
కట్ అయిపోతుంది అనమాట. జీహువాకి తెలియని విషయం ఏంటి అని అంటే ఆ పోల్ ఒక కరెంటు స్తంభం. ఆ పతంగిని తీర్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలో జీహువాకి తీవ్రమైన షాక్ తగులుతుంది. ఆ షాక్ తగలగానే కిందకి వెంటనే పడిపోయి తను స్పృహ కోల్పోతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే జీహువా యొక్క 2 చేతులు కూడా చచ్చుబడిపోతాయి. కంప్లీట్లీ తన చేతులన్నీ కూడా పని చేయకుండా ఆగిపోతాయి. తన చేతులు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. కాళ్ళు మాత్రమే ఉండి చేతులు లేని ఈ అమ్మాయి ఏం చేయగలదు, పాపం తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయిందని అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు మాత్రం తనకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నువ్వేం పర్వాలేదు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు మాకు చెప్పు, నీకు ఆ విద్య నేర్పించే ప్రయత్నం మేము చేస్తామని జీహువాకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారు. జీహువా ఎంతో కష్టాలు పడి తను 2 చేతులు లేకపోయినా సరే తన కాలితో అన్నం తినడం మొదలు పెడుతుంది. తన కాలితోనే డ్రాయింగ్స్ వేయడం మొదలు పెడుతుంది. తన కాలితోనే రాయడం కూడా మొదలు పెడుతుంది. అన్ని రకాల పనులు చేతులు లేకపోయినా సరే చేయగలిగే అంత స్థితిలోకి వస్తుందన్నమాట. తన తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఆశ్చర్యపోతూనే చేతులు లేకపోయినా సరే నీ అంతటి నువ్వు మీ అమ్మగారికి నాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుగుతున్నావురా తల్లి అని తన తండ్రి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఈ క్రమంలో ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే నేను డాక్టర్ అవుదాం అనుకుంటాను అంటది అమ్మాయి. అయితే డాక్టర్ అవుతావు కదా, వెంటనే మనం యూనివర్సిటీకి వెళ్ళి సీట్ సంపాదిద్దాం రా అని వెళ్ళినప్పుడు యూనివర్సిటీ వారంతా కూడా చేతులు లేని నువ్వు డాక్టర్ ఎలా అవుతావు, నీకు డాక్టర్ సీట్ కాదు కదా, కనీసం అడ్మిషన్ కూడా రాదు అని ఆ అమ్మాయిని చులకన చేసి బయటికి పంపించేస్తారు. అయినా సరే ఆ అమ్మాయి నాకు సీట్ ఎలా అయినా సరే రావాలి అని పట్టుబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు తెలుస్తుంది స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది అని. ఆ స్పోర్ట్స్ కోటాలో సీట్ తప్పకుండా వస్తుంది, ఎవరికైనా వస్తుంది అని తనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా కదా, అయితే నేను వెంటనే స్పోర్ట్స్ కోటాలో వైద్య విద్యకు సంబంధించిన సీట్ని నేను సాధించుకుంటాను అని తను సాధారణ వ్యక్తులతో ఈత పోటీల్లోకి దిగుతుందన్నమాట. మొదట్లో కొంచెం కష్టపడిన తను ఒక్క అమ్మాయే మరింతగా తనను తాను షైన్ చేసుకుంటూ ఈత రంగంలో కూడా ఈత కొడుతూ కూడా అందరికంటే ముందుగానే తన యొక్క గమ్యాన్ని చేరుకునేది. ఇంత అద్భుతమైన ప్రదర్శన చూసిన ఆ కోచ్ తనని ఒలింపిక్ మెడల్ వరకు కూడా తీసుకువెళ్తాడు. తను చివరికి ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ని సాధిస్తుంది. ఒక సాధారణ యువతి తన జీవితంలో 2 చేతులు కోల్పోయి ఒక నమ్మకంతో తనపై తనకున్న విశ్వాసంతో నేను ఏదైనా సాధించగలను అనే తన యొక్క దృఢ సంకల్పంతో 2 చేతులు లేకపోయినా సరే వైద్య విద్య చేయాలనుకుంది. అది రావాలి అంటే స్పోర్ట్స్ కోటాలో అయినా సరే సంపాదించాలి అనుకుంది. స్పోర్ట్స్ కోటాని కూడా అత్యున్నతంగా సాధించాలని ఒలింపిక్స్లో మెడల్ని కూడా సాధిస్తుంది. అలా మెడల్ని సాధించిన తర్వాత కాలేజ్ వాళ్ళే పిలిచి తనకి ఈ వైద్య విద్య యొక్క అడ్మిషన్ తనకి ఇచ్చి చక్కగా చదువుకోమని తను ప్రోత్సహిస్తారు. ఈ దారి మధ్యలో అంతా కూడా తనకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే తనపై తనకున్న నమ్మకం, తన విశ్వాసం తెలియకుండానే తనకి మరింత శక్తిని ఇచ్చి తన గమ్యం వైపు తనని నడిపించాయి. సో చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, జీహువా తన జీవితంలో తను అనుకున్న గమ్యాన్ని చేరడానికి తనపై తనకి ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా తను మరింతగా ఎదిగి అందరి నోర్లు మూయించి తన గమ్యాన్ని చేరుకోవడమే కాదు, తన తల్లిదండ్రులను ఆనందపెట్టింది, తన జీవితాన్ని కూడా సెటిల్ చేసుకుంది. సో ఇక్కడ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనపై మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలా ఉండాలి అని అంటే మన జీవితంలో మనం ఎంచుకునే దారి ప్రగతి పదంతో కూడుకుని ఉండాలి. మనం కంప్లీట్లీ ఏది చేసినా ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే మనపై మరింత నమ్మకం వస్తుంది, మరింత విశ్వాసం కూడా చేకూరుతుంది. ఆవగింజంత నమ్మకం ఉంటే చాలు నీ మీద, మిగతా ప్రకృతి అంతా కూడా మన చుట్టూ వచ్చి మనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మనం అనుకున్న గమ్యానికి మనల్ని చేరుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకం, విశ్వాసం మరింతగా పెంచుకుందాం. మనం అనుకున్న పనిని చేయడానికి ఈ క్షణమే పూనుకుందాం. ఎటువంటి భయం వద్దు, నో ఫియర్. మన గోల్పై ఒక ఫోకస్డ్గా నమ్మకంతో ఒక ధర్మబద్ధమైన పనిని చేయడానికి విశ్వాసం, నమ్మకం ఈ రెండింటినీ జతపరిచి మనం మరింత దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినప్పుడు మనం అనుకున్న కార్యం సఫలమవుతుంది. సో మనం కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచుకుందాం. మీ అందరికీ కూడా మీ జీవితంలో మీరు అనుకునే ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా మరింత నమ్మకం చేకూరాలని, మీపై మీకు మరింత విశ్వాసం రావాలని, మీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా దానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీ జీవితంలో ఎన్నో మార్పులను మీరు పొందుతున్నారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం.
మీరు కూడా ఎటువంటి కాన్సెప్ట్స్ అయినా సరే మీకు అర్థం అవ్వకపోతే కిందన కామెంట్ రూపంలో మమ్మల్ని అడగండి. మరింతగా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఇటువంటి కాన్సెప్ట్స్ మరెన్నో చెప్తూ మీకు మరింత జ్ఞానాన్ని అందచేయడమే ఈ ధ్యాన విద్యార్థి యొక్క ఎపిసోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, కీప్ షేరింగ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాం. మీ జయ వేణుగోపాల్. నమస్కారం.